హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్లో సత్తా చాటుతున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినీ ప్రయాణంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. చాలా కాలం తర్వాత షారుఖ్కు అట్లీ సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన సంచలనం గురించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పుడు అట్లీతో సినిమాలు చేసేందుకు నార్త్ స్టార్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అట్లీ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగాను కూడా మారాడు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న బేబీ జాన్ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో అట్లీ చిత్ర యూనిట్తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ షోలో అట్లీ లుక్స్ను అవమానిస్తూ మాట్లాడారు కపిల్. మీరు కథ చెప్పడానికి ఏ స్టార్ దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి డైరెక్టర్ ఎవరు అని అడుగుతారా అంటూ అవమానించేలా మాట్లాడాడు కపిల్. దీంతో ఆయన ఉద్దేశాన్ని గమనించిన అట్లీ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. ఒక విధంగా మీ ప్రశ్న నాకు అర్థమైంది, నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా మొదటి సినిమా నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సార్కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. అతడు నా స్క్రిప్ట్ చూశాడు, నేను ఎలా ఉన్నాను, నాలో సామర్థ్యం ఉందా లేదా అనేది చూడలేదు. కానీ ఆయనకు నేను చెప్పిన స్టోరీ నచ్చింది. ప్రపంచం మనలో ఉన్న టాలెంట్ని చూడాలి, మనం ఎలా ఉన్నాం అన్నది కాదు, రూపాన్ని బట్టి మనిషిని కాదు అంటూ కపిల్ శర్మకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అట్లే. దీంతో ఇప్పుడు కపిల్ శర్మ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.